ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేషరాశి వారికి ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయి అంటే, దీర్ఘకాలం అంటే సంవత్సరం పాటు కూడా లేదా నెల రోజుల పాటు కూడా ఒకే రాశిలో ఉండేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహాల గురించి ఇంతకు ముందే మనం చెప్పుకోవటం జరిగింది. అవే ఫలితాలు ఇప్పుడు ఈ నెలలో కూడా వర్తిస్తాయి. అయితే ఇక్కడ చిన్న సవరణ ఒకటి ఉన్నదండి. శని కుంభరాశిలో ఉన్నమాట యథార్థమే కానీ వక్రించి మకరం నుంచి చూస్తున్నారు. అది కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసినట్టయితే ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయనేటటువంటి విషయం మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుందండి, ఏ రాశి వారికి ఎట్లా ఉందనేసి. ఇప్పుడు అంటే ఇప్పుడు మకరంలో ఉన్నట్టుగా మీరు భావించుకోండి. ఏ రాశి వారైనా సరే కుంభంలో శని ఉన్నట్టుగా కాకుండా ఆయన మొత్తం పని అంతా కూడా ఇక్కడ మకరం నుంచి చేస్తూ ఉన్నారు. కాబట్టి మకర ఫలితాలు చూసుకున్నట్టయితే మీకు పూర్తి వివరణ దొరుకుతుంది, క్లారిటీ వస్తుంది. ఇకపోతే తక్కువ కాలం శీఘ్రంగా చలనం జరిగేటటువంటి రవిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. రవి కర్కాటక, సింహ రాసుల్లో 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక, సింహ 2 రాసుల్లో సంచారం చేసేటప్పుడు అంటే మనకి మేషరాశి వారికి 4, 5 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. రవి యొక్క సంచారము 4, 5 స్థానాలలో ఏమాత్రము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ నెల రోజులు ఏవి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. అందుచేత రవి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం అనుకూలించకపోవటం, 4వ స్థానంలో సంచరించేటటువంటి కర్కాటకంలో సంచరించేటటువంటి 16వ తారీఖు వరకు మీకు అందవలసినటువంటి సుఖాలన్నీ పొందలేకపోవటం, ఈ విధమైనటువంటి అంటే వాహన సౌఖ్యం అంటే వాహనం ఎక్కడికో పోతుందని కాదండి, ఆ వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం అననుకూలత, ప్రతికూలతలు ఏర్పడటం, లేకపోతే బండి ట్రబుల్ ఇవ్వటము, ఇట్లా ఈ విధంగా వాహనం సౌఖ్యం కానీ మరి మిగతా సౌఖ్యాలు ఏవైతే మీకు అక్కడి నుంచి, అలాగే భూగృహాలకు సంబంధించినటువంటి రిపేర్లు రావటము, లేకపోతే క్రయ విక్రయాదులకు సంబంధించినటువంటి ఏవో చిన్న చిన్న ట్రబుల్స్ రావటము, ఈ విధమైనటువంటివి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక 17వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఆ సింహరాశిలో సంచారం చేసేటప్పుడు మీకు పూజ మీద మనసు నిలబడకపోవటము, పిల్లలు కొంచెము ఎక్కువగా ప్రవర్తించడము, పిల్లలు ఎక్కువగానే ప్రవర్తిస్తారు, మరింత ఎక్కువగా ప్రవర్తించడము, అందులో కొంచెం ప్రతికూలంగా ప్రవర్తించడం, మీరు చెప్పిన దాన్ని చెప్పకుండా కొంచెం చెప్పని దాన్ని చేయటం, ఈ విధమైనటువంటి ఫలితాలు కొన్ని మనకి ఆ సూర్యుడు రవి సింహంలో సంచారం చేసేటటువంటి సమయంలో మనకి
ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి. ఇకపోతే కుజుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే, కుజుని యొక్క సంచారం కూడా 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 26వ తారీఖు వరకు వృషభంలో అంటే 2వ స్థానంలోను, తదుపరి ఈ 5 రోజుల పాటు అంటే 27, 28, 29, 30, 31 ఈ 5 రోజుల పాటు మిథునంలోనూ కుజుని యొక్క సంచారం చేసేటటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే 26 వరకు ఆయన సంచారము ద్వితీయంలో జరుగుతున్నందున మీకు కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. అంటే రావాల్సినటువంటి ధనం చక్కగా టైంకి రాకపోవటం, మనం ఎవరికో ఇస్తాన్ని మాట ఇచ్చామనుకోండి, ఆ సమయంలో మనం వారికి ఆ సమయంలో ఆ డబ్బులు అందచేయలేకపోవటం, మాటకు సంబంధించి కొంచెం కటుత్వం పెరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కటువుగా మాట్లాడకుండా అదే భావాన్ని చాలా సున్నితమైన పదాల్లో కూడా చెప్పవచ్చు, చాలా సౌమ్యంగా చెప్పవచ్చు. అదే మాటని చాలా కఠినంగా అవతల వాళ్ళకి విరోధం తెప్పించే విధంగా, కోపం తెప్పించే విధంగా కూడా చెప్పవచ్చు. ఒకే భావాన్ని అది మాటలో ఉండేటటువంటి తీరును బట్టి ఉంటుంది. అది కొంచెం తగ్గించుకోండి. ఇక భార్య పిల్లలు కుటుంబంలో కూడా కొన్ని చిన్నపాటి కొంచెం అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మన మాట వినకపోవటం కావచ్చు, మొత్తం మీద ఏదో కొంచెం కుటుంబంలో చిన్నపాటి చిరాకులు కలిగించే పరిస్థితి ఉంటుంది. ఈ ద్వితీయ స్థానంలో ఆయన సంచారం చేసేటప్పుడు అంటే 26వ తారీఖు వరకు. ఆ తదుపరి 5 రోజులు మాత్రం తృతీయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తృతీయంలో మీకు అక్కడ మీరు ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కావచ్చు, వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, ఇంటి పక్కన ఉండేటటువంటి ఇరుగు పొరుగు కావచ్చు, వారందరూ కూడా యొక్క సహాయ సహకారాలు మీకు బాగానే అందుతాయి. అట్లాగే మీరు ఏదైనా ఒక మాట ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోగలుగుతారు. పరాక్రమం, సూర్యం ఇవంతా చూపించడానికి కూడా, అంటే పరాక్రమం చూపించడం అంటే ఏదో కత్తి పట్టుకుని యుద్ధం చేయడం అని కాదండి. అంటే మీరు మీ మాటను మీరు నిలబెట్టుకోవడం అనేది ఒక పరాక్రమంలోకి వస్తుంది. ఆ విధంగా మీ మాటను మీరు నిలబెట్టుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా కుజుని యొక్క సంచారం 2 రాసుల్లో జరుగుతూ ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం చూసినట్టయితే ఆయన కూడా 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 11వ తారీఖు వరకు సింహం అంటే మేషరాశి వారికి 5వ స్థానము, తదుపరి వక్రించి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అర్థమైందండి? 11వ తారీఖు వరకు సింహంలో ఉంటారు. 11వ తారీఖు వరకు సింహంలో ఉంటారు. ఆ తదుపరి వక్రించి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అందుచేత ఇక్కడ మీకు బుధుడు యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే, ఆయన వక్రించిన తరువాత ఉండేటటువంటి 12వ తారీఖు నుంచి అంటే 11 తీసేసేయండి 31లో, అంటే 20 రోజులు మీకు అనుకూలమైనటువంటి 4వ స్థానానికి సంబంధించినటువంటి ఆ బుధునికి సంబంధించినటువంటి, అంటే ఒక వ్యాపార విషయంలో కావచ్చు, మీ తెలివితేటలు ప్రదర్శించడంలో కావచ్చు, కొంచెం లాభాలు రావటంలో విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వక్రించి సింహం నుంచి కర్కాటకంలో ప్రవేశించినటువంటి ఆ 20 రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఆయన 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం దానికి విరుద్ధంగా కొన్ని శుభ ఫలితాలను ఇవ్వజాలడు బుధుడు. ఇకపోతే శుక్రుని కనుక తీసుకుంటే, శుక్రుడు మొత్తం అంతా కూడా ఈయన 2 రాసుల్లో, ఈయన కూడా 2 రాసుల్లో అంటే త్వరగా చరించేటటువంటి 4 గ్రహాలు కూడా, అంటే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా, చంద్రుడు మనం చెప్పుకోమండి రోజువారీ ఫలితాల్లోకి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వారంలోనే కూడా 4 రాసులు మారేటట్టు పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నెల ఫలితాల్లో అవి చెప్పుకోవాలంటే 12 రాసుల్లోనూ కూడా ఒకసారి 12 రెళ్ళు 24, 12 అర్ధల 6 అని చిమించుగా 12 రాసుల్లోనూ చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయన్ని మనం పరిగణలోకి మాస ఫలితాల్లో పరిగణలోకి తీసుకోము. ఇక శుక్రుని తీసుకున్నట్టయితే 24వ తారీఖు వరకు, అంటే అక్కడ వరకు సింహంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. సింహం అనేటప్పటికి మీకు ఏమవుతుందంటే శుక్రునికి 5వ స్థానం అవుతుంది. అలాగే ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశం జరుగుతుంది. కన్యా రాశిలో కేవలము అంటే 24 తీసేస్తే 7 రోజులు మాత్రము మీకు కన్యలో
సంచారం చేస్తారు. ఆ కన్యలో 7వ స్థానంలో కన్యలో సంచారం చేసేటటువంటి 6 రోజులు 6, 7 కన్య సింహంలో అంటే 5 రోజుల్లో మీకు సంచరించేటటువంటి 24 రోజులు కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తారు. ఆ తదుపరి కన్యలో ప్రవేశించినటువంటి 6 రోజులు శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఎవరు? శుక్ర భగవానుడు. ఆ 24 రోజుల్లో ఏ విధమైన శుభ ఫలితాలు అంటే ఆయన మీకు కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అనురాగం కానివ్వండి, రోగాలు, రుణాలు, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయటం జరుగుతుంది. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంటుంది. లేదా వాళ్ళు ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చేస్తారు, మనం ఇవ్వాల్సి వచ్చినా వస్తుంది. కొత్త రుణాలు చేయవలసినటువంటి అవకాశం ఏమీ ఉండదు. ఒకవేళ చేయవలసి వచ్చినా మీరు ఎవరినైనా అడిగినా తప్పకుండా రుణం మీకు పుడుతుంది. ఈ విధమైనటువంటి ఇకపోతే మీకు లలిత కళలలో ప్రవేశం ఉన్నట్టయితే సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇట్లా ఎందులోనైనా ఇట్లాంటి సంగీతాల్లో వాటిలో మీకు ప్రవేశం ఉన్నట్టయితే ఆయా రంగాల్లో కొంత రాణింపు కనబడుతూ ఉంటుంది. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఈ నెలలో ఈ 2 రాశుల్లో సంచారం చేయటం వల్ల చక్కగా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మొత్తం మీద ఈ వారంలో ప్రతి గ్రహము కూడా అంటే 4 రాశుల్లో ప్రవేశించేవే కాకుండా మీకు జన్మతః మొత్తము సంవత్సరం నెలంతా పూర్తిగా ఉండేటటువంటి ఆ రాహుగ్రహ, కేతుగ్రహ, గురుగ్రహ, శనిగ్రహాల గురించి మనం చెప్పుకున్నట్టయితే మీకు ఇప్పుడు వరకు ఈ మేష రాశి వారికి 11వ స్థానంలో ఉండి రుజు మార్గంలో ప్రవేశించేటటువంటి శని ఉన్నప్పుడటువంటి సౌకర్యము ఇప్పుడు దశముల్లో ప్రవేశించారు కాబట్టి వృత్తి రీత్యా కొన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం శని భగవాను ద్వారా కనబడుతూ ఉంటుంది. ఈ 4 నెలలు అంటే మీకు వృత్తిపరమైనటువంటి మీరు చేసేటువంటి వృత్తుల్లో చిన్నపాటి ఇబ్బందులు, కష్టాలు కలిగించేటటువంటి రోజు మీరు సులువుగా చేయవలసిన పని కూడా అది సులువుగా పూర్తి కాదండి. కష్టం మీద, అతి కష్టం మీద పూర్తవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఈ వారం ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఏ గ్రహాలు బాగున్నా, ఏ గ్రహాలు బాగలేకపోయినా నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. లేదా తత్సంబంధిత నవగ్రహాల దోషం పోవడం కోసం హనుమాన్ చాలీసా చెప్పారు. అలాగే విష్ణు సహస్రనామం చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చాలా చాలా చెప్పారు మహానుభావులందరూ. ఏది చేసుకున్నా పర్వాలేదు. అయితే సాక్షాత్తు డైరెక్ట్గా నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఇది మనం చుట్టూ తిరిగి వెళ్ళడానికి, డైరెక్ట్గా వెళ్ళడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ విద్యలో పెద్ద చదువు అక్కర్లేదండి. ఒకవేళ ఏది రాదు అనుకుంటే వారాల పేర్లు 7 చెప్పుకోండి. ఆదివారము, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలు ఇవే కదండి. వాటికి రాహవే, కేతవే ఈ 2 గ్రహాలు ఎగస్ట్రా. ఆ 7 వారాలుగా 2 ఎగస్ట్రా చెప్పుకుని నమః అనుకోండి. ఇది రోజు ఒక 108 సార్లు లేకపోతే 11 సార్లు ఎంతో కొంత చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి కూడా చేసుకోండి. మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. మీరు ఏ దేవుడు చేసుకున్నప్పటికీ దోషం ఏమీ లేదండి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు ఏ దేవుడికి చేసుకోమని చాలామంది చెప్తున్నారు. అదే తప్పేం కాదండి. ఏ దేవుడు చేసుకున్నా చాలా మంచిదే. కాకపోతే ఏ దేవుడికి మీరు నమస్కారం చేసినా, పూజ చేసినా కేశవం ప్రతిగచ్చతి ఆ విష్ణుమూర్తికే చెందుతాయి. ఎందుకంటే ఏకో విష్ణువు అనేవాడు ఒకడే. కాబట్టి వివిధ రూపాల్లో ఉన్నారు కాబట్టి అవి ఆయనకే చెందుతాయి. శుభం భూయాత్.